ఉద్యోగులం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని గెలిపేయడం కీలక పాత్ర. ఈ ఎందుకు కీలక పాత్ర అంటే అసలు నిరుద్యోగులకు రాజకీయాలకు సంబంధం ఏంది? అసలు నిరుద్యోగి అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు. అసలు నిరుద్యోగి రాజకీయాలలో అంత కీలకంగా ఏ విధంగా మారిండు? ఇది అందరు అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు అంటున్నారు. ప్రతి ఒక్క ఆయన గెలిచినాక నేను కాంగ్రెస్ని గెలిపించినా అసలు మరి కాంగ్రెస్ వాళ్ళని ఏడబోయినాం, మేము లేమా, మీరే గెలిపిస్తే మీరే ఎందుకు పరిపాలించుకోవట్లేరు? మీరే గెలిపించిన వాళ్ళు అయితే మరి మీరే ఒక పార్టీ పెట్టుకొని గెలిపించుకొని మీరే ఈ రాష్ట్రాన్ని ఏలొచ్చు, కేసీఆర్ని గద్దె దించవచ్చుగా అంటున్నారు. వాస్తవానికి మేము ఒక పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్ని గెలిపించడానికి కృషి చేసినటువంటి వాళ్ళకు ఎవరికి రాజకీయ పార్టీలు లేవు. దాదాపు 90% ఇందులో పాల్గొన్నటువంటి వారికి వీరందరూ కూడా వివిధ రకాలుగా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అంటే ఈ ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కొట్లాడారు. ఆ క్రమంలో నిరుద్యోగులు కూడా ఆ ప్రభుత్వము ఏదైతే నీళ్లు నిధుల నియామకాల పైన వచ్చినటువంటి తెలంగాణను పాలిస్తుందో ఆ పరిపాలన భాగంగా నియామకాలను నీళ్ళల్లో ముంచింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ముంచిందని ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా ఈ బీఆర్ఎస్ఏ ఉంటే మన బతుక ఆగము అనే ఉద్దేశంతో, ఆ కాంక్షతోటి అది వాస్తవ రూపం కూడా దాల్చింది చాలా విషయాలలో. ఎందుకంటే అందరూ కూడా ఈ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఒక సర్వీసులు చేయాలనుకుంటారు. మిగతా ఉద్యోగాలు అయితే ఈ సర్వీసులు గ్రూప్ 2 సర్వీసెస్, గ్రూప్ 3 సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ అంటారు. వీటికి జీతాలు తక్కువైనా సమాజంలో సామాజిక హోదా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు చేసేటటువంటి సేవలు కూడా ఎక్కువ ఉంటాయి. వీనికి ఆదాయం తక్కువైనా కానీ 10 మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగికి జీతం ఎక్కువ ఉన్నా కానీ తను సేవ చేయడం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది వీటితో పోలిస్తే. అందుకే ఆ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసులు ఇవ్వలేదు. ఒక గ్రూప్ 2 ఇస్తే అది 2016లో ఇస్తే 2020 లాక్డౌన్ సమయంలో అప్పుడు కోర్టులో అదంతా ఆన్లైన్ జరుగుతున్న క్రమంలో కేసు గెలిచి ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఇది అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్పటికి నిరుద్యోగులు బాగా నైరాశ్యానికి గురయ్యారు, ప్రభుత్వం పైన తిరుగుబాటుకు తెరలేపారు. అదే క్రమంలో అప్పుడు ఈ ప్రభుత్వం నుండి మాకు ఏమీ రావట్లేదు అని ఉన్న క్రమంలో ఏదైతే పీకే టీం వచ్చిందో పీకే టీం నిరుద్యోగుల మధ్యలోకి ఒక మారువేషంలో ఇంటెలిజెన్స్ వాళ్ళ లెక్క వచ్చి తెలుసుకున్నారు. అయ్యా కేసీఆర్ గారు, నువ్వు అందరికి అన్ని చేస్తున్నావు కానీ నిరుద్యోగుల నుంచి నీకు చాలా పెనుముప్పు ఉంది అని ఆయన పీకే గారు రిపోర్ట్లు ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఉట్టిన ఈ రోస్టర్లను ఉట్టిన ఈ జోనల్ సిస్టాన్ని అన్నిటినీ ఢిల్లీలో ఉండి చేసుకొని కొన్ని లీగల్ సమస్యలు ఉన్నా నోటిఫికేషన్ ఇచ్చేసిండు. సరే అని చదువుకుంటున్నారు. అప్పుడు పిడుగు వార్త ఏంటంటే పేపర్లు లీకేజీ. అరే అసలు ఇన్ని రోజులు ఉద్యోగాలు రాలేదు, వచ్చినాక మళ్ళీ లీకేజీలు. అసలు ఏంది? నిరుద్యోగులం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణను సాధించుకున్న క్రమంలో 5 ఏళ్ళు నాశనమైనాం, వచ్చినాక 10 ఏళ్ళు నాశనమైన నిరుద్యోగులు. ఈ క్రమంగా వీళ్ళు బాగా ఎజిటేట్ అయ్యి ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటుగా వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ అని కేసులు వేయడం, కేసులు గెలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సహకరించింది, ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్న వివిధ పార్టీలు సహకరించినాయి, ప్రజా సంఘాలు సహకరించినాయి. కానీ అసలు కాంగ్రెసు ఈ ఏదైతే నిరుద్యోగులు కొట్లాడుతున్నారో ఆ కొట్లాటలో ఇలా భాగస్వామ్యం చాలా తక్కువ. అంతేకాకుండా ఆ రోజున్నటువంటి ప్రభుత్వము ప్రజల్ని ఏ విధంగా పీడించింది, విలేజ్లలో చాలా సమస్యలు వచ్చినాయి. మంచే ఉంది, చెడే ఉంది. కేసీఆర్ పాలనలో ఎంత మంచి ఉందో విలేజ్ స్థాయిలో అంతే ఉత్కృష్టం, అంతే పరాకాష్ట కూడా ఉండే. ఎందుకంటే అన్నీ పెద్దోళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇంట్లో మన బిడ్డ తప్పు చేస్తే ఊరు మొత్తం తెలిసినాక ఇంటికి తెలుసుద్దంట. మరి వాళ్ళు ఆ రోజు ఎందుకు తెలుసుకోలేకపోయారు, ఏమైందో? మరి దానికి 100,00,000 కారణాలు ఉండొచ్చు. ఆ విధంగా నలిగిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడి ప్రభుత్వంతో కొట్లాడుతుంటే, పోలీస్ స్టేషన్లలో ఉంటే, పోలీస్ స్టేషన్లలో చనిపోతుంటే, పోలీస్ స్టేషన్ లాఠీ దెబ్బలు తింటే, పోలీస్ స్టేషన్లు ఈపులు పలగొట్టుకొని బయట రోడ్ల మీద బీఆర్ఎస్ వాళ్ళతోటి తన్నులు తిన్నటువంటి క్రమాలు గత ప్రభుత్వంలో ఉండే. వీటికి కూడా ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు భరోసాగా లేదు. వాళ్ళ ప్రతిపక్ష పాత్ర చాలా తక్కువ.
ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర అనేటటువంటిది చాలా తక్కువ. అందుకే ఈరోజు ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడుతుంటే మీరెందుకు రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఆ రోజు మీరు చేయలేదు, వీళ్ళు చేస్తున్నారు. చేయనియండి, రాజకీయంలో ప్రతిపక్ష పాత్ర గట్టిగా ఉండాలి. ఆ క్రమంలో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకు ప్రజల నుంచి ఆదరణ లేదు. కాంగ్రెస్కు 10 ఏళ్ళు గెలిపించిన వాళ్ళని 12 మందిని బీఆర్ఎస్కి పంపించారు. ఉన్న దొడ్డి ఖాళీ చేసుకున్నారు, అయిపోయింది. అప్పుడు ఈ నిరుద్యోగులు మనకు పార్టీ లేదు, కాంగ్రెస్ హామీలు ఇస్తున్నది, కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, ఇచ్చినటువంటి తెలంగాణను ఇచ్చినటువంటి పార్టీ ఇప్పుడు ఆ పార్టీలు పెట్టలేం, ఇప్పుడు ఒక రాజకీయ సమీకరణలు చేయలేం. ఉన్నటువంటిది కాంగ్రెస్, జాతీయ అధిష్టానం వస్తుంది, పక్కన కర్ణాటకలో గెలిచింది, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో అప్పుడు అందరం కూడా ఉన్నొక పార్టీ, జాతీయ పార్టీ, ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేక ఓటు చీలొద్దు అనే ఉద్దేశంతో అందరు కలిసికట్టుగా ఆలోచనలు చేసుకొని అందరు కూడా అప్పుడు కాంగ్రెస్ని గెలిపించాలని ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఒక గ్రాఫ్ను పెంచుకుంటూ వచ్చినాం. మేము చేస్తున్న ఉద్యమాలలో గ్రూప్ 2 పోస్ట్పోన్ కానీ, పేపర్ లీకేజీల పైన కానీ మేము సక్సెస్ అవుతున్నాం. మాకు ఒక ఊపు వచ్చింది, మేము జనాలలోకి పోతున్నాం. ఎన్నికలు దగ్గర వచ్చినాయి. 3 నెలల ముంగటనే ఆగస్టులోనే వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. పాతోళ్ళతోటి ప్రజలందరూ ఒక ఉత్కృష్టానికి గురయ్యారు. చాలామందికి ఉన్న వాస్తవాలు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకోవచ్చు. ఇప్పటికైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ను బీఆర్ఎస్ వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. ఆ క్రమంలో నిరుద్యోగులు బయటకు వచ్చి మేము బస్ యాత్ర, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. మేము బయటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని కలిసి చర్చలు జరిగినప్పుడు మీ వల్ల అవుతుంది, ఈ కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం మీ వల్లే, ఎందుకంటే ఇంతమంది ప్రజలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు నష్టపోయారు, వీళ్ళందరూ కూడా జనాలలోకి పోలేరు, ఈ సమస్యలను జనాలలోకి తీసుకుపోలేరు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడగట్టలేరు, మీరైతే కూడగట్టగలుగుతారు, మీరు ఒక సోషల్ మీడియాని రన్ చేయగలుగుతారు, మీరు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో, ట్విట్టర్లో, అన్నిటిలలో బీఆర్ఎస్ ఏదైతే గత 10 ఏళ్లలో చేసిందో దాని గురించి, ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి హామీల గురించి, వాళ్ళు ఇవ్వాల్సిన హామీలు ఏదైతే విస్మరించారో వాటి గురించి, అన్నిటి గురించి మీరే చెప్తారని మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అవును కదా అని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్టోలో 3 పేజీలు పెట్టిరని అప్పుడు మేము కాంగ్రెస్కు వెళ్ళి బస యాత్రలు చేసి గెలిపించినాం. ఇది కాంగ్రెస్ను గెలిపేయడానికి మేము చేసిన కృషి. రోడ్ల మీద పడుకున్నాం, ప్రైవేట్ స్కూళ్ళల్లో పడుకున్నాం, కాలువలలో స్నానాలు చేసినాం. మేము ఏ లగ్జరీలు అడగలేదు. ఈ బీఆర్ఎస్ గద్దె దిగాలి, కాంగ్రెస్ గెలవాలి, బీఆర్ఎస్ వస్తే మళ్ళీ మా మెడలకు ఉరితాళ్ళు పడతాయి, కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, బీఆర్ఎస్ వస్తే మాకు కారం మెతుకులు కూడా దొరకవు, కాంగ్రెస్ వస్తే కడుపు నింతది అనే ఉద్దేశంతో మేము ప్రచారాలు చేసి కాంగ్రెస్ని గెలిపిస్తే వీళ్ళు వచ్చి వరగబెట్టింది ఏంది అంటే మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ అసలు 2 లక్షల ఉద్యోగాల గురించి ఏం చేసింది? సంవత్సరంన్నర అయినాక ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంటల్ వైజ్ వేకెన్సీస్ కావాలని చెప్పేసి నిన్న రిటైర్డ్ అయిన సిఎస్ గారితో ఒక కమిటీని వేసి ఇప్పుడు వాళ్ళు వేకెన్సీస్ అడుగుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిర్రు. ఈ స్టేట్కు 4,90,000 పైచిలకు క్యాడర్ స్ట్రెంత్ ఉంది జనాభా ప్రాతిపదికన. అందులో 3 లక్షల మంది కూడా లేరు. ఈరోజు దాదాపు 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఇన్ని రోజులు ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఈరోజు నీ పార్టీ అధికారంలోకి రావచ్చు ఈ రాష్ట్రాన్ని ఏలడానికి. గతంలో ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలింది, కానీ ప్రభుత్వం అనేటటువంటిది ఎప్పుడు నడుస్తూనే ఉంటుందిగా. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేటటువంటిది మీరు చట్టాలు చేసేటటువంటి వాళ్ళు మారొచ్చు, చట్టాలను అమలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర లేవా డేటా? ఇన్ని రోజులు మీరు డేటా ఎందుకు తీసుకోలేదు? ఈ డేటా తీసుకోకుండా ఏది లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎంత మోసం చేసిరంటే నిరుద్యోగుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్. నువ్వు ఎన్నైనా చేసుకోరు సంక్షేమ పథకాలు, మరి కేసీఆర్ సంక్షేమ పథకాలు చేయలేదా? కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు? కేసీఆర్ ప్రభుత్వం కూడా కేసీఆర్ కిట్ ఇచ్చింది, పెన్షన్ పెంచింది, రైతులకు రైతు బంధు ఇచ్చింది, రుణమాఫీ చేసింది, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది, షాది ముబారక్ ఇచ్చింది, పల్లె వెలుగు తెచ్చింది, పట్టణాల అభివృద్ధి, ఇవన్నీ వాళ్ళు సంక్షేమ పథకాలు చేసిర్రు. ఇవాళ మీరు సంక్షేమ సన్నబియ్యం ఇచ్చినాం, తర్వాత ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ సిలిండర్ ఇస్తున్నాం అని మీరు సంక్షేమాలు చెప్పుకుంటారు. వాళ్ళు సంక్షేమం, మీరు సంక్షేమమే. మరి ప్రభుత్వం నడవడానికి ఉద్యోగులు లేకుండా మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతారు? ఆ యువత మొత్తము ఇటు గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ప్రైవేట్ సెక్టార్కి పోకుండా ఇటే వచ్చిరి. ఈ తెలంగాణ యువతను మీరు ఉపయోగించుకోలేకపోతుంటారు. అవి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఖాళీల గురించి మీ కమిటీ వేసుకుంటారు. ఖాళీల వివరాలు లేకపోయా, అడిగితే తంతరు, జైల్లో పెడతారు,
గ్రూప్ 1లో మీరు 29 జీవో తెచ్చిరి. 29 జీవో గురించి మేము మాట్లాడితే మా మీద కేసులు పెడుతురి. రేపు ఎగ్జామ్ ఉందనంగా ఈ 2 రోజుల ముందు స్పోర్ట్స్ వాళ్ళకు కోర్టు డైరెక్షన్ ద్వారా 20 మంది కాల్ టికెట్లు ఇస్తారు. వాడు ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు పరీక్ష రాయాలి ఇవన్నీ అడిగితే జైల్లో అరెస్ట్ చేసి రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించి తర్వాత కోర్టుకు తీసుకుపోయి కోర్టు నుంచి 2ంటికి మీరు బయటకు వదిలిపెడతారు. ఇప్పుడు అడిగితే కేసు పెడతారు. ఇదే రియాజ్ మమ్మల్ని బస్సు యాత్ర చేపించే రియాజు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ వస్తాయి, మీరు చదువుకోరండి. చదువుకోమని చెప్తుంటే నోటిఫికేషన్ రావట్లేవు. మీ ఈపులు పగిలితే నోటిఫికేషన్లు వస్తాయి అన్నందుకు రియాజ్ గారు నా మీద కేసులు పెట్టే. మరి నిన్న మొన్నటి దాకా జీపీఓ అని పొంగులేటి గారు ఎందుకు మాట్లాడిండు? పొద్దున్న లేసా బతుకు కిందాక జీపీఓ ఉద్యోగాలు వస్తాయని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్రి. మరి వీళ్ళతోటి మీరు డైరెక్ట్ విఆర్ఓ విఆర్ఏలను తీసుకుంటే అలానే తీసుకుంటాను ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని ఎందుకు మోసం చేసిర్రు? ఇవాళ ఒకసారి ఎగ్జామ్ పెడతారు, ఫెయిల్ అయినోనికి మళ్ళీ అవకాశం ఇస్తుర్రు, అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుర్రు. ఈ నెల 27వ తారీఖు నాడు మళ్ళీ ఎగ్జామ్ పెడతా అంటున్నారు. మళ్ళీ మీరు జీవోలు ఇచ్చిరి, మళ్ళీ అన్ని కలెక్టరేట్లకు పెడుతుంటారు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయమని. జీపీఓ అని చెప్పేసి నిరుద్యోగుల్ని 6 నెలల సంది ముంచింది పొంగిలేటి కాదా? ఇవాళ జీపీఓ వస్తుందని పోరగాళ్ళు ఇవాళ వడ్డీలకు తెచ్చుకొని చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఏమైపోతారు? ఇవాళ పొంగిలేటి నిరుద్యోగులను ముంచింది వాస్తవం కాదా? ఎందుకు మీరు ఇట్లా నాశనం చేసిర్రు? కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగులను నాశనం చేసేటటువంటి వాళ్ళే. వీళ్ళకు తెలంగాణను వాళ్ళు విధ్వంసం చేసిరంటే వీళ్ళు పునర్నిర్మిస్తున్నటువంటిది ఏది? పునర్నిర్మాణంలో యువత ఇంపార్టెంట్ కదా. యువత లేనిది నువ్వు పునర్నిర్మాణం ఎట్ట చేస్తావు? గంట లేనిది అన్నం కలుపుతావా చెప్పు? చేయితోటి కలుపుతావా? చేయితో పెడితే చేయి కాలుతుంది. అధికారులు లేకుండా పరిపాలన ఏ విధంగా చేస్తావు? అది పరిపాలన అవుతుందా? ఎట్లా పరిపాలన అవుతుంది? ఎట్లా పరిపాలన అవుతుంది? అలా 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉంటే నువ్వు నింపింది ఎన్నయ్యా? నీ కాంగ్రెస్ వచ్చినాక నువ్వు ఇచ్చినటువంటి పట్టుమని 12,000 ఉద్యోగాలు లేవు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉన్నాయి, ఓకే అనొచ్చు. మీరు గత ప్రభుత్వం చేస్తున్నప్పుడు మేము తీరుతున్నాం కదా, మరి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఎందుకు క్లెయిమ్ చేసుకో? ఓడొద్దు అంటున్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి 30,000 లిటిగేషన్ ఉంటే వాడు నాశనం చేసిపోతే అడ్డమైన లిటిగేషన్ పెడితే నేను చేసినాను క్లెయిమ్ చేసుకోవట్లా. కానీ మరి నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. 2 లక్షల ఉద్యోగాలలో 12,000 ఇస్తవి, ఇంకా మిగతా ఉద్యోగాలు అయ్యి మళ్ళీ రిటైర్డ్ అయిన వాళ్ళు అయ్యి మళ్ళీ ఇప్పుడు ఏజ్ పెంచుతుంటుంటివి. అయ్యా ఏజ్ పెంచినోడిని తిడుతువి, మేము తిడుతువి, నువ్వు తిడుతున్నావని. నువ్వు రాయేస్తావు, మేము గన్నెట్ రాయేస్తావి, గన్నెట్ రాయేసి వాడిని ఫామ్ హౌస్ పంపుర్రా అంటే పంపుతీవి. మరి నువ్వు వచ్చి చేసింది ఏంది? ఇవాళ 2 లక్షల ఉద్యోగాల డేటా లేకపోయా, నింపింది లేకపోయా, జీపీఓ ఇస్తున్నది లేకపోయా, 46 జీవో రద్దు గురించి తెలియకపోయా, 29 జీవో రద్దు గురించి తెలియకపోయా, నువ్వు పెట్టే పరీక్షలలో తప్పులేనా? నువ్వు కనీసం జీపీఓ ఎగ్జామ్కి పెట్టినటువంటి పరీక్షలు కూడా 1,00,000 తప్పులుండే మేము పోయినామని చెప్పి ఈ విధంగా నువ్వు ఈరోజు తప్పులు చేసి పబ్లిక్ సర్వీస్ కమిషను నీకు ఏజీ అందరు ఉండగా ఒక ప్రైవేట్ అడ్వకేట్ను, ఢిల్లీలో ఉన్న అడ్వకేట్ను రోజుకు 30-40 లక్షలు తీసుకొచ్చి ఇచ్చి ఒక అడ్వకేట్ను ఈరోజు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఇక్కడ ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి? 2 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? తప్పెందుకు చేయాలి? ఖర్చు ఎందుకు పెట్టాలి? తెలంగాణ సొమ్ము ఎందుకు ఆగం చేయాలి? డబ్బులే లేవంటున్నావు, లంక బిందెలు అంటున్నావు. నువ్వు పరీక్షలు పెట్టడానికే నీకు లేదు. అసలు తెలంగాణ తెలుగు ప్రామాణికం కాదన్నావు, అసలు తెలుగే ప్రామాణికం కాదన్నావు, తెలుగు మీడియా పుస్తకాలు ప్రామాణికం కాదన్నావు, తెలుగు చదవద్దన్నావు, తెలుగు వద్దని అఫిడవిట్లు ఇచ్చినావు కోర్టుకు. అసలు నిరుద్యోగులకు ఈరోజు వీళ్ళు చేసింది 0. నోటిఫికేషన్ వేయలేదు, ఉన్న లిటిగేషన్ క్లియర్ చేయలేదు, సిలబస్ క్లారిటీ లేదు, ఏది లేదు. కాంగ్రెస్ ఏం చేసింది అంటే నిరుద్యోగులను మోసం చేసింది, అడిగేటోళ్ళ మీద కేసులు పెడుతుంది, అడిగిన వాళ్ళ గొంతులు నొక్కుతుంది, ఇది చేసింది. వీళ్ళని ఏమన్నా అడిగితే ఈ వెనక బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నాడని మాకు రాజకీయాలు అంటగడుతున్నారు తప్పితే ఆత్మపరిశీలన ఈ కాంగ్రెస్ చేసుకోవట్లేదు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రతిపక్షాలు మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ప్రజాక్షేత్రంలోకి దూకండి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడండి. ఆ రోజు మీరు కొట్లాడలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష పాత్ర హోదాలో మిమ్మల్ని ఉంచినాం. ఇకనైనా వాళ్ళు ఎన్నైనా రాజకీయాలు అంటారండి, ఆ రోజు మీరు అనలేదా? ఎవరైనా అధికార పార్టీలు అంతే అంటాయి. ఈరోజు మీరు రాండి, మా తరఫున కొట్లాడండి, రోడ్ల మీద కొట్లాడండి, కోర్టులలో కొట్లాడాలి, నోటిఫికేషన్ రావాలి, అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ రావాలి. నిరుద్యోగ అభివృద్ధి వద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వ అంటున్నావు. నువ్వు కనుక ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ అభివృద్ధి కొరకు మీ సెక్రటరేట్ కాదు, మిమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ మీరు అటువైపు మళ్ళీ రాకుండా ఎన్నికలలో బుద్ధి చెప్తాం, శాంతియుతంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా చేస్తాం, మిమ్మల్ని గద్దె దింపుతాం. మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళను అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా చేస్తాం. నిజంగా నిరుద్యోగుల పట్ల కృతనిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళనే ఈసారి గెలిపిస్తాం. మళ్ళీ మాయమాటలు చెప్తే మళ్ళీ మోసపోయేది లేదు. ఒకసారి మోసపోయినా, రెండోసారి మోసపోయినా, మూడోసారి దోకా తినం. ఇది మా నిరుద్యోగుల కోరుకునేటటువంటిది.